పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్న ఫుడ్ ఇక్కడ చార్ట్ అయితే పాటించడం లేదు. డైట్ చార్ట్, వీక్లీ డైట్ చార్ట్ అనేది ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీకోసం ప్రోగ్రాంలో కూడా ఇంకా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి, విలేజెస్ నుంచి ఎక్కువ చెప్పిన ఒక కంప్లైంట్ అయితే ఈ హాస్పిటల్ నుంచి రెఫరల్స్ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒక 2 వార్డ్స్ ఇది చూశాను. పీడియాట్రిక్ వార్డ్ నుంచి రెఫరల్ రిజిస్టర్స్ చూశాను స్పెసిఫిక్గా. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెఫరల్స్ అది కూడా చూసాము. లాస్ట్ మంత్ చూసినప్పుడు ఒక 33 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు. సో దాంటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ వారు మెడికల్ పరంగా ఎమర్జెన్సీ కేసెస్ మనం ఇక్కడ అస్సలు అటెండ్ చేయలేము, అటువంటి కేసెస్ని మాత్రమే రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు రెఫర్ చేయాలి. మిగతా కేసెస్కి ఇక్కడ అన్ని జీజీహెచ్ కాబట్టి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉన్నదానికి ఇక్కడే చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ అయితే తప్పకుండా ఉండాలి, వారికి ఇచ్చిన టైంలో డ్యూటీ అవర్స్లో ఇక్కడ ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్న స్టాఫ్స్కి ఒక జాబ్ చార్ట్ పెట్టమని చెప్తున్నాము. వీళ్ళు ఎన్షూర్ దట్ ఆ చార్ట్ ఉంటుంది. సో ఏ డాక్టర్స్ ఏ టైంలో ఉండాలి, ఎవరది డాక్టర్ ఫోటోతో పాటు ఇక్కడ ఉంటుంది. సో ఎక్కడికైనా ఇక్కడ డాక్టర్ ఆబ్సెంట్ అయితే వీ విల్ పుట్ వన్ కంప్లైంట్ నెంబర్ ఆల్సో, యూ క్యాన్ కంప్లైంట్ డైరెక్ట్లీ, దట్ వీ విల్ ఎన్షూర్. సో ఇక్కడైతే డాక్టర్స్ తప్పకుండా ఉండాలి. వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వారికి సరైన మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వాలి, దట్ వీ విల్ ఎన్షూర్. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మెసేజ్ చేస్తాము, కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేసుకుంటాము.